డబ్బుల విషయంలో పల్లవి టెన్షన్ పట్టడం గమనించిన కమల అయితే, ఆ డబ్బులు నువ్వు కానీ తీసావా, నాకెందుకో నువ్వే ఆ డబ్బులు తీసావని అనుమానంగా ఉందని చెప్పేసాను. కానీ ఇక పల్లవి అయితే దెబ్బకు షాక్ అయిపోయి, ఏంటి బావా ఏం మాట్లాడుతున్నావు, అసలు నాకేం అవసరం, డబ్బులు తీయాల్సిన అవసరం నాకేంటి అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది అనమాట. అది కాదు, లైట్ డిటెక్టర్స్ వస్తున్నారు అనగానే నువ్వెందుకో టెన్షన్ పడ్డావు, నాకు అర్థం కావట్లేదు. అవనే వదిన లైట్ డిటెక్టర్స్ని పిలిపిస్తానంటే నిన్న నువ్వు వద్దన్నావు, అందుకని నాకు ఎక్కడో డౌట్ కొడుతుందని చెప్పేసి కమల అయితే అంటాడనమాట. ఇక పల్లవి అయితే, అదేంటి బావ అలా అంటావు, ఇంట్లో అత్తయ్య మావయ్య అమ్మమ్మ గారు అందరూ పెద్దవాళ్ళు ఉన్నారు, ఆ డబ్బులు ఎవరు తీసారో తెలిస్తే వాళ్ళు టెన్షన్ పడిపోతారు, వాళ్ళ ఆరోగ్యం ఏమైపోతుంది, అందుకే నేను వద్దన్నానా, అంతేకాని డబ్బులు నేనెందుకు తీస్తాను, నాకేం అవసరం అని చెప్పేసి పల్లవి అయితే అంటుందన్నమాట. సరే రేపు ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి కమల అయితే అంటాడు. ఇక పల్లవి అయితే టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఇక చక్రధరకి చెప్పిన విషయాన్ని మర్చిపోతాడేమో అని చెప్పేసి అనుకొని ఖచ్చితంగా డబ్బులు తీసుకొస్తాడు. ఆ డబ్బుల్ని ఎక్కడ పెట్టాలో అక్కడే పెట్టేస్తానని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇక అవని అయితే ఉదయాన్నే అందరికీ అయితే టీ తీసుకొచ్చేసి ఇస్తూ ఉంటుంది అనమాట. ఇక శ్రేయకి టీ ఇవ్వగానే నాకేం అవసరం లేదని చెప్పేసి అంటుంది. అవసరం ఉన్న వాళ్ళకి మాత్రమే ఇవ్వాలని తీసుకొచ్చాను అని చెప్పేసి ఇక అక్షయ్కి టీ ఇవ్వగానే నాకేం అవసరం లేదని చెప్పేసి అక్షయ్ కూడా అలానే అంటాడు. వాళ్ళు వస్తారా రారా అనే టెన్షన్తో తలనొప్పి వస్తున్నట్టుంది, కొంచెం టీ తాగండి, టీ తాగితే తలనొప్పి పోతుంది అని చెప్పేసి అవని ఎంత చెప్పినా కానీ అక్షయ్ మాత్రం అస్సలు వినడనమాట. ఆ డబ్బులు ఏమయ్యాయో తెలుసుకోవాలని నేను చేసే ప్రయత్నం ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది, ఆ దొంగ ఎవరో ఖచ్చితంగా నేను తెలుసుకుంటానని చెప్పేసి అవని అయితే అంటుంది. ఇక తర్వాత పల్లవి దగ్గరికి అయితే వెళ్ళి టీ తీసుకో, ఇప్పటి నుంచి టెన్షన్ పట్టవు ఎందుకు అని చెప్పేసాను. కానీ నేనెందుకు టెన్షన్ పడతాను అని చెప్పేసి పల్లవి అయితే అంటుందన్నమాట. ఎందుకంటే ఆ డబ్బులు నువ్వు తీసావని నా అనుమానం కాదు, నువ్వే తీసావని నా నమ్మకం. ఖచ్చితంగా ఆ డబ్బులు నువ్వు తీసావని తెలిస్తే మాత్రం ఇంట్లోని వాళ్ళందరూ చీ కొడతారు, బయటకి గెంటేస్తారు. నీకు వాళ్ళు రాకముందే ఒక మంచి ఆఫర్ ఉంది చెప్పనా అని చెప్పేసాను. కానీ ఏంటి ఆఫర్ అని చెప్పేసి పల్లవి అయితే అడుగుతుందనమాట. ఏం లేదు, నీ అంతటా నువ్వు ఆ డబ్బులు అక్కడ పెట్టేస్తే సరే, లేదంటే మాత్రం నేను చెప్పినట్టే అవమానాలు తప్పవు అని చెప్పేసి వార్నింగ్ అయితే ఇస్తారన్నమాట. ఇక తర్వాత భానుమతి అయితే సీరియస్గా అటు ఇటు తిరుగుతూ ఉండగా ఏదో ఆలోచిస్తూ ఉంటుంది అనమాట. ఇక అక్కడికి వచ్చిన కమల అయితే, ఏంటి ముసలిది దీర్ఘంగా ఆలోచిస్తున్నావు దేని గురించి అని చెప్పేసి అడగగానే, ఏం లేదురా, మా ఆయన నీలోకి వస్తున్నాడు కదా, నాకు అది ఇప్పటికీ నమ్మబుద్ధి కావడం లేదు, మా ఆయన నిజంగా. ఇక తర్వాత పల్లవి అయితే టెన్షన్ పడుతూ ఉండడం చూసిన శ్రేయ అయితే, ఏంటి టెన్షన్ పడుతున్నావు, ఆ డబ్బులు నువ్వే తీసావని కన్ఫర్మ్ అయిపోయింది, ఖచ్చితంగా నేను వాళ్ళు కనిపెడతారు, ఆ తర్వాత నేను పోలీసులు పట్టుకుని వెళ్ళిపోతారు, ఆ తర్వాత ఏదో ఒకటి చేసి అవనిని కూడా ఇంట్లోంచి బయటకు పంపిస్తాను, ఇంటికి నేనే మహారాణిని అవుతానని చెప్పేసి అంటూ ఉంటుంది అనమాట. ఇక పల్లవి మాత్రం టెన్షన్ పడుతూ వాళ్ళ నాన్నకైతే ఫోన్ చేస్తూ ఉంటుంది. ఇక చక్రధర అయితే ఫోన్ లిఫ్ట్ చేయబోయేసరికి ఇక మరింత టెన్షన్ పడుతూ ఉంటుంది అనమాట. ఈరోజు నా పని అయిపోయినట్టు అని చెప్పేసి అనుకుంటూ ఉంటుంది. ఇది ఫ్రెండ్స్ మరి వాళ్ళ ఎపిసోడ్లో జరగబోతుంది. మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరగబోతుంది ఏంటి అనేది మన ఛానల్లో తెలుసుకోవాలనుకుంటే వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.